దేశవ్యాప్తంగా విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన నీట్ పరీక్షలు లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనకు తలవంచి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి నిన్న రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టిన డిఎస్సిలో అక్రమాలు అవినీతికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 28వ తేదీన జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలియజేశారు. జూలై 28న చేపట్టే కార్యక్రమంలో డిఎస్సిలో అక్రమ నియామకాలపై సిబిఐ విచారణకు డిమాండ్, నీట్ అక్రమాలపై విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలపాలని కోరారు. వైనం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి సిగ్గు లజ్జ ఉంటే ఒక కేంద్ర మంత్రి చేసిన తప్పుని మళ్ళీ వెంటనే సరిదిద్దుకొని మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పటికీ కూడా ఒక విద్యార్థి అంటుంది, నువ్వు సరిదిద్దుకుంటున్నావునంటే నువ్వు ఓటు చోరీ చేసావు, నీ మీద మాకు నమ్మకం లేదు, మళ్ళీ ఎలక్షన్ పెడతావు అని చెప్పి అడుగుతుంది. అంటే ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకొని ఖచ్చితంగా నారా లోకేష్ అనే వ్యక్తి ఖచ్చితంగా రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత, విద్యార్థి లోకం, నిరుద్యోగ యువతి యువకులు కూడా ఖచ్చితంగా రోడ్డు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.